హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పెన్షన్లకు సంబంధించి అంటే మనకు పెంచినటువంటి పెన్షన్లకు సంబంధించి మనకు ఎప్పుడు ఇవ్వబోతున్నారో మన యొక్క తెలంగాణ ప్రభుత్వం అయితే మనకు క్లారిటీ అయితే చెప్పారండి. అయితే మనకు తెలంగాణలో మనకు పెంచి ఇస్తామన్నటువంటి పెన్షన్లు ఏవైతే 4,000 రూపాయలు ప్లస్ 6,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో మనకు ఈ తేదీ నుండి అయితే ఇస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. అయితే ఏ తేదీ నుండి మనకు పెన్షన్స్ అనేవి ఇస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీగా తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు అనేది తెలుసుకుందామండి. అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ఆసరా పెన్షన్దారులకు సంబంధించి మనకేంటంటే అదిరిపోయే శుభవార్త అయితే వచ్చిందండి. సో మనకు ఆ శుభవార్త ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు సీఎం కేసీఆర్ గారు ఏదైతే మనకు పెన్షన్ ఇస్తూ ఉన్నారో 2016 ప్లస్ 4016, సో వికలాంగులకు 4016, సో దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వృద్ధులు వాళ్ళకు 2016 అయితే ఇస్తున్నారు. అయితే చేయూత పథకం ద్వారా ఈ పెన్షన్లు అనేవి 2016 ఉన్న ప్లేస్లో 4,000 రూపాయలకు పెంచుతూ అలాగే మనకు 4,016 ఉన్న ప్లేస్లో 6,000 రూపాయలకు పెంచుతామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు అయితే పెన్షన్దారులకు సంబంధించి శుభవార్త ప్రకటించారు. అయితే ఈ పెంచినటువంటి పెన్షన్లు మేము ఎప్పుడు నుండి ఇస్తాము అని చెప్పేసి మనకైతే క్లారిటీ అయితే ఇచ్చారండి. అయితే ఇప్పుడు మనకు ఎలక్షన్ కోడ్ అనేది ఉండడం కారణంగా మనకేంటంటే ఈ పెంచినటువంటి పెన్షన్లు విడుదల చేయకూడదు అని చెప్పేసి మన యొక్క తెలంగాణ ఎన్నికల కమిషన్ అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. సో దీని కారణంగా మనకేంటంటే పెంచినటువంటి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఇవైతే ఇవ్వడం అయితే చాలా వరకు కుదరదండి. అయితే మనకు ఈ కోడ్ అనేది ఎప్పుడు కంప్లీట్ అవుతుందో దాంట్లో ఈ కంప్లీట్ అవ్వగానే మనకు ఈ పెంచినటువంటి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో మనకు ఆసరా పెన్షన్లు, సో ఈ పెన్షన్లు అనేది మేము 4,000 రూపాయలు, సో ప్లస్ ఏంటంటే వికలాంగులకు 6,000 రూపాయలు అయితే మేము ఇస్తామని చెప్పేసి మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. ఆఫ్టర్ ఎన్నికల కోడ్ తర్వాతనే మనకేంటంటే ఈ పెంచినటువంటి పెన్షన్లకు సంబంధించి ఒక అప్డేట్ అనేది రాబోతుందండి. అయితే మనకు పెన్షన్లకు సంబంధించి ఏంటంటే మనకు ఒక నెలలో ఎప్పుడో ఒకటి మనకు పెన్షన్లు అయితే ఇచ్చేవారు. అయితే అలా కాకుండా ప్రతి నెల ఫస్ట్ వారంలోనే మనకు ఈ ఆసరా పెన్షన్లు అనేవి పెన్షన్దారులకు అయితే అందించే విధంగా కూడా అయితే మనకు ఏర్పాట్లు అయితే తీసుకున్నారండి సీఎం రేవంత్ రెడ్డి గారు. అయితే మనకు పెన్షన్లకు సంబంధించి మనకు కోడ్ అనేది ఎత్తిన తర్వాతనే మనకేంటంటే ఈ పెన్షన్లకు సంబంధించిన పెన్షన్లు ఎప్పుడు ఇస్తారనేది డేట్ అనేది ఫిక్స్ చేసి మనకు ఆ తేదీనే వాళ్ళకు పెన్షన్ల పంపిణీ అనేది చేపడతారండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.